వచ్చిన సెంటర్స్ ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క నిర్దిష్టమైన కార్యక్రమం, ఆ నిర్దిష్టమైన కార్యక్రమాన్ని బేస్ చేసుకొని అక్కడ కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. మనకి ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇన్స్టిట్యూట్ అంటే ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా ఒక అర్థం వస్తుంది. ట్రైనింగ్ సెంటర్లో ఏమిటి అంటే ఇంటలెక్ట్ని కాదనరు, అంటే మేధస్సు, లాజిక్ అవసరం కావాలి. ఎందుకంటే మన నిత్య జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మేధస్సు కావాలి, మేధస్సును ఉపయోగించే తెలివితేటలు కావాలి, నైపుణ్యం కావాలి. వాళ్ళు తెలియజేశారు స్కిల్ఫుల్గా, అంటే నైపుణ్యంగా నీ జీవితాన్ని జీవించగలగాలి అన్నారు. రెండవది ఏం చేశారు, నువ్వు నైపుణ్యంగా జీవిస్తూ ఉన్నప్పుడు అత్యంత సహజంగా నీకు వచ్చే పాయింట్ ఏంటంటే అది కూడా ఆయన టచ్ చేశారు. నేను చేస్తున్నాను, నేను కనుకనే చేస్తున్నాను, నేను ఇంత తెలివిగలగాన్ని కనుకనే ఇది వ్యక్తం అవుతుంది అనేది అహంకారం అత్యంత సహజంగా వస్తుంది. ఎలా వస్తుంది? వినయంగా ఉంటున్నాను అనే ఆస్పెక్ట్లోంచే అహంకారం బయటకు వస్తుంది అని తెలియజేస్తాను. నేను వినయంగా ఉంటున్నాను, అందరి దగ్గర మెత్తగా ఉంటున్నాను అనే దాంట్లోంచే నేను ఉంటున్నాను, నేను వినయంగా ఉంటున్నాను, నేను అనే ఆస్పెక్ట్లో అహంకారం చేస్తాను. ఇలా ఉండకూడదు అని నువ్వు చెప్తున్నావు అంటే అలా ఉంటున్నాను అని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్తున్నావు అంటే నేను అలా ఉంటున్నాను అని చెప్తున్నావు ఇండైరెక్ట్గా, అంటే అక్కడ కూడా అహంకారం చెప్తున్నావు. ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ ఈగో ఆస్పెక్ట్ అనేది. సో ఈగో ఏం చేస్తుంది, దేనికి దారితీస్తుంది? ఉద్వేగాలకు దారితీస్తుంది. ఉద్వేగము అంటే మనల్ని మనము నియంత్రించుకోలేని స్థితి రావడం. అంటే ప్రేమ వచ్చిందనుకో విపరీతమైన ప్రేమ వ్యక్తం చేసేస్తాం, మమకారాన్ని వ్యక్తం చేసేస్తాం. ఇష్టం వచ్చిందనుకో విపరీతమైన ఇష్టాన్ని వ్యక్తం చేసేస్తాం. కోపం వచ్చిందనుకో విపరీతమైన కోపాన్ని వ్యక్తం చేసేస్తాం. చేతిలో ఏదో కూడా చూసుకోము, ఎదుటి మనుషుల యొక్క హృదయం ఎలా ఉందో చూసుకోము, మాట్లాడేస్తాం. ఈ ఉద్వేగం అంటారు, ఇమోషన్స్ అంటారు. ఈ ఉద్వేగం అని ఎప్పుడు అంటున్నావో నేను అణుచుకోలేని స్థితి నాలో వ్యక్తం అవుతుంది అని అదే ఆయన చేశారు ఇమోషనల్ కోషియన్స్. ఒక వ్యక్తి తన ఉద్వేగాన్ని నియంత్రించుకోగలిగే సమర్థత ఎంత ఉన్నది అనే విషయాన్ని ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చూస్తున్నాయి. ఆర్గనైజేషన్స్ ఎప్పుడు చూస్తున్నాయి? ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా హ్యూమన్ బీయింగ్సే, మనుషులే. అందుకనే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా హ్యూమన్ బీయింగ్స్ ఏమంటున్నామంటే హ్యూమన్ క్యాపిటల్, వాళ్ళని ఎస్సెట్స్, హ్యూమన్ ఎస్సెట్స్, ఆస్తులుగా చూస్తున్నారు. అక్కడ పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మంచి మంచి ఆర్గనైజేషన్స్, ఎక్సలెంట్గా ఉండే ఆర్గనైజేషన్స్, ఆ ఆర్గనైజేషన్స్లో పనిచేసే ప్రతి వ్యక్తిని కూడా ఆస్తిగా పరిగణిస్తున్నారు, ఫైనాన్స్గా పరిగణిస్తున్నారు. వాళ్ళని సంపాదించుకోవడం అనే పాయింట్ ఒక పాయింట్ అయితే, ఆ సంపాదన ద్వారా 10 మంది యొక్క జీవితాన్ని పైకి తీసుకురావడానికి తీసుకొచ్చే కృషి జరుగుతూ ఉంది. ఈ ఇమోషనల్ కోషియంట్ అనే ఆస్పెక్ట్ తీసుకుంది. అది కూడా సరిపోదు అని తెలియజేశారు మన నారాయణ గారు. ఏమిటి, నీకు ఇంటలెక్ట్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావు, లేదు మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నావు, అది కూడా సరిపోదు. నీకు కావాల్సింది స్పిరిచువల్ కోషియంట్, ఆధ్యాత్మికంగా నీవు సుస్థిరుడము కావాలి. ఆధ్యాత్మికంగా సుస్థిరుడము అవడం మూలంగా నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటని ఆయన తెలియజేశారు అంటే బ్యాలెన్స్ చేసుకోగలవు. బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఏంటి? నెహర్ బాబా వారు ఆధ్యాత్మికత గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే 5 అక్షరాల పదము అని తెలియజేశారు. 5 letter word ఆధ్యాత్మికత. అది ఏమిటి అని తెలియజేశారు ఏంటంటే POISE,
విషాదం వస్తే కుంగిపోకుండా ఉంటుంది. బ్యాలెన్స్డ్గా ఉండగలిగే సమర్థత, బ్యాలెన్స్డ్గా ఉండగలిగే సమర్థత అంత తేలిగ్గా వస్తుందా అంటే అక్కడ నేను తెలియజేస్తాను ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టర్స్. మాస్టర్స్ అంటే సద్గురువుల యొక్క అనుగ్రహం నీకు ఎంత అవసరమో అక్కడ తెలియదు. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత ఇమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలని అనుకుంటున్నా, ఒక పరిస్థితి నీ జీవితంలో తారసపడేటప్పటికి అప్పటి వరకు నువ్వు ఉన్న పరిస్థితి వేరు. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి నిన్నటి దాకా నువ్వు మాట్లాడే మాట ఒక రకంగా ఉంటుంది, పరిస్థితి తారసపడేటప్పటికి నువ్వు మాట్లాడే మాట వేరు. ఏ పరిస్థితి తారసపడినప్పటికీ కూడా నువ్వుగా ఉండగలిగే సమర్థతను నీకు ఇచ్చేది సద్గురుదేవుల వారి యొక్క ఆశీర్వాదం. అక్కడ స్పిరిచువాలిటీ వ్యక్తం, ఆ వాయిస్ అక్కడ వ్యక్తం. అది ఒక్క రోజులో వస్తుందా? మాస్టర్ తెలియజేస్తారు. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, సిఐపి, ఫైనాన్స్ లో ఎస్ఐపి అంటారు. ఏమంటారు? స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ CIP, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్? నిన్న ఉన్న నువ్వు, ఈరోజు ఉన్న నువ్వు రెండు కంపేర్ చేసుకుంటే నిన్నటి కన్నా నువ్వు ఈరోజు బెటర్గా ఉండగలిగే సమర్థత నీకు వస్తుందా, వచ్చిందా? ఆయన చెప్పారు, ఎవరికో సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు పరీక్షించు. ఇవాళ ఉన్న నువ్వు రేపటికి ఇంప్రూవ్ అవడానికి ఈ రోజు కృషి చేస్తున్నావా? నీకు నువ్వు పరీక్షించు. ఆ పరీక్షలో నీకు హెల్ప్ ఎలా ఉంటుంది? 3 విషయాలు తెలియజేశారు ఆయన. ధ్యానం నీకు భగవంతుడి యొక్క అనుభవాన్ని ఇస్తుందా అంటే మాస్టర్ తెలియజేశారు, భగవంతుడి యొక్క అనుభవాన్ని ధ్యానం నీకు ఇవ్వదు, కానీ భగవంతుడి దిశగా నీవు వెళ్తున్నప్పుడు నీకు తారసపడే అడ్డంకుల్ని అధిగమించగలిగే స్ఫురణని నీకు ఇస్తుంది. అడ్డంకుల్ని అధిగమించగలిగే సమర్థత నీకు ఇస్తుంది. రెండవది మౌనం, నామస్మరణ. నామస్మరణ ఏం చేస్తుంది అంటే నీ యొక్క చైతన్యపు మార్పుని నీ ద్వారానే గుర్తింప చేయగలిగే సమర్థత నీకు ఇస్తాను. నా యొక్క చైతన్యపు మార్పు తెలియజేసుకోవడం ఏమిటంటే, నేను మాస్టర్ తెలియజేసిన డీపర్ ఆస్పెక్ట్స్ లోకి ఇప్పుడు వెళ్ళలేదు, కానీ చైతన్యపు మార్పుని తెలుసుకోగలిగే సమర్థత అంటే ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నువ్వు పరీక్షించుకొని చూసుకుంటే కాసేపు సంతోషంగా ఉంటావు, కాసేపు చిరాకుగా ఉంటావు, కాసేపు ఎదురుకుండా ఉండాలని అనుకుంటావు, మరి కాసేపు ఏ పని చేయబుద్ధి కాదు, ఇంకా కాసేపు ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోవాలని, ఇంకాసేపు 10 మందితో కలిసిపోయి మాట్లాడాలనిపిస్తుంది, మరి కాసేపు ఎవరు లేకుండా ఉంటే బాగుందని నేను ఒక్కటే ఉంటాను. ఇది ఉదయం నుంచి సాయంత్రం లోపల నీలోనే నీకే జరిగే సంఘర్షణ. ఒకసారి అంటే నీ మనస్సు అంజులేషన్, అంటే ఎగుడు దిగుడుగా వెళ్ళిపోతాను. ఇది ఈ నామస్మరణ అనేది నీకు ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఈ మార్పు, ఏ మార్పు? నీలోనే
ఆధ్యాత్మికతకి సంబంధించిన లోతైన విషయాల్లోకి వెళ్తూ మామూలు మనుషులు మనం మామూలుగా అర్థం చేసుకునే ఈ ట్రైనింగ్ క్లాస్లో ఈ ఈ యొక్క నామస్మరణ యొక్క విశిష్టతని మాస్టర్ తెలియజేశారు. మాటలాడకూడని మాటలు మాట్లాడకుండా ఉండే స్థితి ఎప్పుడు వస్తుంది? ఆలోచించకూడని ఆలోచించకుండా ఉండే దీని మూలంగా వచ్చినప్పుడు వస్తుంది. ఆలోచించకూడని ఆలోచనలు చేయకుండా ఉండటం మూలంగా నువ్వు చేయకూడని పని అంటే నీవు మాట్లాడే మాటకి ఆలోచించే ఆలోచనకి చేసే పనికి సమన్వయం. ఈ సమన్వయం కుదరగలిగే అవకాశము నామస్మరణ. ఎప్పుడైతే నామస్మరణ ద్వారా ఈ సమన్వయం వస్తుందో అక్షరం తెలియచేస్తారు. అక్షంత సహజంగా నువ్వు మౌనంలో మౌనం అంటే వాళ్ళు తెలియజేశారు. నోరు ముసుకుని కూర్చోవడం, శబ్దం లేకుండా ఉండడం. నీవు ఎంత ఇంటెన్సివ్ యాక్టివిటీలో ఉన్నప్పటికీ కూడా, ఎంత తీవ్రమైన పనిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ఆంతర్యంలో ఉండే ఆ ప్రశాంతత చెదరకుండా నిలబెట్టుకోగలిగే ఆంతరికంలో ఉండే ఆ ప్రశాంతత ఎందుకు చెదిరిపోతుందనేది మనం డే టు డే విషయంలో గమనించుకుంటా ఉంటాం. మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వెంటనే డిస్టర్బ్ అయిపోతాం. మనం అనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడకపోతే మనం వెంటనే డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. మనం ఆలోచించినట్లుగా ఎదుటి వాళ్ళు ఆలోచించకపోతే మనం వెంటనే డిస్టర్బ్ అయిపోతాం. మీరు గమనించండి, అది అమ్మ అయినా, భర్త అయినా, భార్య అయినా, సోదరుడైనా, సోదరి అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా మనం ఆలోచించే విధంగా మనం ఆలోచించే వాళ్ళు ఆలోచించలేదని, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఎదుటి వాళ్ళు ఉండలేదని మనం డిస్టర్బ్ అయిపోతాం. ఇది డే టు డే లైఫ్లో మనకి కావాల్సింది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మౌనంలో ప్రవేశిస్తూ ఉంటావో మనకు అర్థం అవుతుంది. ఏమర్థం అవుతుందంటే మనకి తెలిసింది చాలా తక్కువ, మనకు అర్థం అవుతుంది చాలా తక్కువ. అనవసరమైన మాటల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళి, దాని మీద డిస్కషన్స్కి వెళ్ళి, దాని మీద మనము డిస్టర్బ్ కాకుండా నిశ్శబ్దంగా ఉండగలిగే సమర్థత నీకు కావాలి అంటే మౌనంగా ఉన్నప్పుడే సాధ్యం. మన వాళ్ళు తెలియచేస్తారు. నువ్వు మాట్లాడుతూ ఉన్నది నువ్వు తెలియచేస్తా ఉన్నప్పుడు నీకు తెలిసిందే నువ్వు చెప్పగలవు. కానీ అక్కడ కూర్చుని వింటా ఉన్నప్పుడు 10 మంది చెప్పేది విన్నప్పుడు 10 మందికి సంబంధించిన విషయ పరిజ్ఞానం నీకు తెలియదు. ఇది బాగా మెటీరియలిస్టిక్. ఎందుకంటే మెటీరియలిస్టిక్ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్స్లో కూడా మనకి ఇంపార్టెంట్గా తెలియజేసేది ఏంటంటే లిసనింగ్ కెపాసిటీ. నీవు కరెక్ట్గా వినగలగాలి. ఏ విషయమైనా కరెక్ట్గా వినగలగాలి. లిసనింగ్ అంటే ఏంటి అంటే విని మర్చిపోవడం. అంటే ఈ చెవిలోంచి వెళ్తే ఈ చెవిలోంచి వెళ్ళిపోవడం లిసనింగ్ కాదు అని తెలియజేస్తారు. లిసనింగ్ అంటే మాస్టర్ తెలియజేసింది ఏంటంటే నువ్వు వింటున్న విషయాన్ని, సెకండ్ పాయింట్, విన్న విషయాన్ని మైండ్లో స్టోర్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. 3, విన్న విషయాన్ని మర్చిపోకుండా ఉండటానికి రాసుకున్న విషయాన్ని కాంటెంప్లేట్ చేయగలగాలి, మననం చేయగలగాలి. మననం చేసుకున్న విషయాన్ని జీవితంలో ప్రాక్టీస్లో పెట్టాలి. శ్రవణ మనన నీతించ. అది ప్రాక్టికల్ లైఫ్. ఎక్కడ మాస్టర్ చెప్పిన విషయం ఆధ్యాత్మికత అంటే మేనర్ బాబా ఏదో దేవుడు అంటాడా,
వాళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఈ అవతారం యొక్క ప్రయోజనం ఇది. నా యొక్క ఈ అనుగ్రహము ఏ కొద్ది మందికో మెహర్ బాబా అని నా దగ్గరికి వచ్చి చేరిన కొద్ది మందికో కాదు, మానవాళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చాను. నేను వచ్చిన కార్యక్రమాన్ని 100కి 100 పరిపూర్ణంగా పూర్తి చేసుకొని తెరచాటుకు వెళ్తున్నాను. అది యూజ్ చేసుకుంటారు. తెరచాటుకు వెళ్తున్నాను. చూడగలిగే దృష్టి నీకు వచ్చినట్లయితే ప్రతి చోట నేను నీకు కనిపించగలను. ఆ చూడగలిగే దృష్టి నీకు ఇవ్వగలిగే సమర్థత సద్గురువు. ఆ సద్గురువుకి సమర్పణ, విధేయత చూపించడము, అవతార పురుషునికి సర్వార్పణ. సర్వార్పణ అంటే మార్నింగ్ మన వాళ్ళు తెలియజేశారు. ఆల్ ఈజ్ thine, I am thine, thy will be done, thy will be done, thy will be done. ప్రతి పనిలో ఆయనకి సమర్పణ, ప్రతి స్థితిలో ఆయనకి సమర్పణ. సద్గురు చెప్పింది ఏం చెప్పారు? 3 చెప్పారు. కాసేపు ధ్యానం చేస్తుంది, కాసేపు మౌనంగా ఉంటుంది, కాసేపు నామస్మరణ. ఇవేవైతే చూపించారు. ప్రేమ, సర్వార్పణ, విధేయత, ఈ 3 సో ఇది మన నారాయణ గారు ఫైనాన్స్ గురించి తెలియజేసిన విషయం. ఈ విధంగా నీ జీవితం నీకు జీవిస్తున్నట్లయితే నీకు రావాల్సిన ఫైనాన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫైనాన్స్ కోసం నువ్వు పరుగులు ఎత్తాల్సిన అవసరమే లేదు. నీ క్లారిటీ నీకుంది, నువ్వు వేసే అడుగు మీద నీకు విశ్వాసం ఉంది. సో నువ్వు ఎలాగ సేవ్ చేసుకోవాలో, ఎలాగ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలో, నీ మార్కెట్ షేర్ని అది ఆటోమేటిక్గా నీ జీవితంలో రాస్తారు. అది కేవలం ఫైనాన్స్తోనే కాదు, మాస్టర్ తెలియజేస్తారు. నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, చిన్న విషయం చెప్పారు ఆయన. నీ జీవితంలో నీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నీ ఆస్తులు, రైటా? కొంతమంది నీ శత్రువులు ఉన్నారు, వాళ్ళు నీ అప్పులు. అనుకో, వీళ్ళు నీ ఆస్తులు, నీ స్నేహితులు నీ ఆస్తులు. కొంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళు నీ అప్పులు. నీవు తెలివిగా వాడివైతే, మెహర్ బాబా వారి యొక్క ప్రేమలో నువ్వు పెరుగుతున్న వాడివైతే, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ అప్పుల్ని ఆస్తిగా మార్చుకో. నీ శత్రువుని నీ మిత్రుడుగా చేసుకో. ఎంత శత్రువు ఎంత కావాలన్నా మనం శత్రువులు అనుకోవడానికి, నీ శత్రువుని నీ మిత్రుడుగా చేసుకోవడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వెళ్ళి, ఆయనలో ఉన్నది కూడా నేనే, నాలో ఉన్నది కూడా ఆయనే మెహర్ బాబా అనే దృక్పథంతో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. జరగవలసిన మార్పు సహజంగా జరుగుతుంది. ఆయన అసాధ్యం కానిది, సాధ్యం కానిది ఏది లేదు, అసాధ్యమైనది ఏది లేదు. సో అప్పుడేమవుతుంది? నీ ఆస్తి, ఉన్న ఆస్తి పెరుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుని నీ మిత్రుడుగా చేసుకున్నావు. 100 రూపాయలని 200 రూపాయలు చేసుకుంటుంది. నీ మార్కెట్ పెరిగింది, మార్కెట్ ఎన్హాన్స్మెంట్, రైటా? మార్కెట్ ఎన్హాన్స్మెంట్ అయిన తర్వాత అక్కడ రావు కదా, యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ యువర్ మార్కెట్, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ న్యూ మార్కెట్స్. నీ మిత్రులతో పాటు వాళ్ళ మిత్రులతో, వాళ్ళ మిత్రులతో పాటు వాళ్ళ మిత్రులతో నీవు కనెక్షన్ పెట్టుకో. కనెక్షన్ అంటే వాళ్ళతో టచ్ పెట్టుకుంటా మెహర్ బాబా వారి నామాన్ని అందిస్తే ప్రేమ సామ్రాజ్యము విస్తరిస్తుంది. నీ యొక్క కార్యక్రమము ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరించడం. ఒక చోట కూర్చుని నేను పైకి రావాలి, నేను ధ్యానం చేసుకోవాలి, నేను పైకి ఎక్కడికి వెళ్ళిపోవాలన్నది కాదు. పైకి వెళ్తావు, నీ ఆయన అనుగ్రహంతో ఎప్పుడైనా వెళ్తావు. కానీ ముఖ్యత్వం ఏంటంటే నీ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరించుకో. 10 మందితో ప్రేమగా మాట్లాడు. వాళ్ళు నేను ఎంత చేసినా కూడా వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడుతున్నారు, అలాగే చేస్తున్నారు అని అంటాం మనం. వాళ్ళు అలాగే అనే ఉంది. నువ్వు నీ యొక్క దృక్పథం మాత్రం వారిలో ఉన్నది నేను బాబా, నేను ఆయనకి సమర్పణకి నా వంతు కృషి నేను
ఆన్సర్స్